లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న, ఈయన గ్రామము లింగన్నపేట, గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థాన్కి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన నేను ఇప్పుడు స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం కేసు పరిశోధనలో పైసలు లంచం ఇచ్చి ఆయన ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కళ్ళకు చూస్తూ అంత ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తాడు, ఇచ్చొచ్చి నాకు సిగ్నల్ ఇస్తారు. బిల్లు 4 నెలల క్రితం వీళ్ళకి వచ్చింది. దీని దగ్గరికి 4 నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితము 7,000 రూపాయలు లంచం ఇస్తేనే మీ పని అయిపోయింది చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము, లేకపోతే మీ ఫైల్ అప్లై ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే 1,000 రూపాయలు తగ్గించి 7,000 వచ్చింది, ఫైల్ పంపిస్తానని చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తూ పట్టించాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన, కబ్రస్థాన్ పంచాయతీరాజ్ ఈ వర్క్ చేసిన 5 లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్లో, పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచం ఇచ్చే ఇష్టం లేక, ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని కలిసి ఆయనను పట్టియడం జరిగింది. ఆయన నేను ఒక్కరినే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి. మనం అందరం పట్టేయాలి. అవినీతికి దడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయపడద్దు. అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకు కూడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది. లంచము 8,000 రూపాయలు అడిగింది ఆయన, సీనియర్ అసిస్టెంట్. 8,000 రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు. తీసుకునేది ఆయన్నే, కానీ చెప్పేది పేరు పై అధికారుల పేర్లు చెప్పుకుంటా. నేను ఒక 3-4 రోజుల క్రితము వాళ్ళని కలిసిన తర్వాత కూడా, సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాం ఎందుకు సార్ అని అంటే, ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది, నీ ఫైల్ దొరకకపోయి నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు రేపు సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది. అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సినటువంటి అవినీతి అధికారుల కన్నా ఉద్దేశంతో నేను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.